हरिः ओं श्री गुरुभ्यो नमः। सर्वाधिष्ठानమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మస్వరూపులారా, శ్రీ స్వరాజ్య భగవద్గీత తృతీయాధ్యాయం కర్మయోగం. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. భగవద్గీత 3వ అధ్యాయం 30వ శ్లోకం. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతసా నిరాశీః నిర్మమః భూత్వా యుధ్యస్వ విగత జ్వరః. సర్వాణి కర్మాణి, సమస్త కర్మలను మయి సన్యస్య పరమాత్మనగు నాయందు ఉంచి, అధ్యాత్మచేతస అధ్యాత్మ బుద్ధితో, నిరాశీః నిర్మమః ఆశా మమకారము లేనివాడవును, విగత జ్వరః భూత్వా తాపము లేనివాడము అయి, యుధ్యస్వ యుద్ధము చేయుము. అర్జున, సమస్తమైన కర్మలను పరమాత్మనగు నాయందు ఉంచి, అధ్యాత్మ బుద్ధితో, ఆశా మమకారము లేనివాడవును, తాపము లేనివాడవును అయి యుద్ధము చేయుము అని పరమాత్మ అర్జునునితో అంటున్నాడు. అర్జున, సమస్తమైన కర్మలు అనగా త్రిగుణ కార్యములకు స్థూల సూక్ష్మములను ఈశ్వరునందు అధ్యాత్మ బుద్ధితో ఉంచి, ఆశా మమకారము తాపము లేక జ్ఞానయుద్ధమనెడు బ్రహ్మనిష్ట చేయుము అని చెబుతున్నాడు. సమస్త కర్మలు నాయందు ఉంచి, నీవు ఆశా మమకారములు లేక ఆధ్యాత్మిక బుద్ధి ద్వారా జ్ఞానయుద్ధం చేయవయ్యా అని చెబుతున్నాడు. ఎందువల్ల అంటే, జ్ఞానయుద్ధము ద్వారా అంతఃశత్రువులను జయించగలం. ముష్టి యుద్ధం ద్వారా బాహ్య శత్రువులను జయించినట్లుగా జ్ఞానయుద్ధము ద్వారా లోన ఉన్నటువంటి ఒక శత్రువర్గాన్ని జయించగలం. అందుకే అర్జున, సమస్తమైన కర్మలను పరమాత్మనగు నాయందు ఉంచి, సమస్త కర్మలు మానవుని యొక్క మనస్సునందు బుద్ధి యందు ఉన్నాయి. ఎందువల్ల అంటే, ప్రతి మానవుడు మనస్సు ద్వారా సంకల్పిస్తాడు, బుద్ధి ద్వారా నిశ్చయిస్తాడు. ఈ కర్మలన్నీ త్రిగుణ సంఘాతము. స్థూల శరీర సంబంధ, సూక్ష్మ శరీర సంబంధ, కారణ శరీర సంబంధ. ఈ త్రిగుణాత్మిక కార్యములకు సమస్త కర్మలను ఈశ్వరుడనగు పరమాత్మనగు నాయందు ఉంచి, ఆధ్యాత్మిక బుద్ధి ద్వారా ఆశా మమకారములు లేనివాడవై, తాపము లేనివాడవై యుద్ధము చేయుము అని చెబుతున్నాడు. అందువల్ల ఆధ్యాత్మిక బుద్ధి అనే అటువంటి విషయము ఇందులో చెప్పబడింది కనుక, ఆధ్యాత్మికము అంటే అదొక పదం మాత్రమే కాదు. ఆధ్యాత్మికము అంటే స్వభావో అధ్యాత్మ ఉచ్యతి అని భగవానుడు భగవద్గీతలో 8వ అధ్యాయంలో అన్నాడు. ఎందువల్ల అంటే, అర్జునుడు అడిగాడు గనక చెప్పాడు. ఆధ్యాత్మికమనగానేమి అన్నటువంటి ఒక ప్రశ్నకు సమాధానంగా స్వభావో అధ్యాత్మముచ్యతే, స్వభావము ఆధ్యాత్మికం అన్నాడు. స్వభావం అంటే, స్వ అంటే తన యొక్క, భావం అనగా ఉనికి, తన యొక్క స్వరూపం.
తన యొక్క స్వరూపమే ఆధ్యాత్మికము. ప్రతి మానవుడి యొక్క నిజస్వరూపము ఆధ్యాత్మికము. అంటే ఆత్మస్వరూపమే ఆధ్యాత్మికము. మన యొక్క నిజస్వరూపము దేహమా విచారిస్తే కాదు, ఇంద్రియముల కాదు, పోని మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవేవి కావు. వీటన్నిటికీ ఆధారమైనటువంటి ఆత్మస్వరూపమే మన యొక్క నిజస్వరూపం. అందువల్ల స్వభావో అధ్యాత్మ ఉచ్యతే అని భగవద్గీతలోనే చెప్పబడింది. ఇంకా ఆధ్యాత్మికము అంటే కార్యకారణ వర్గములకు అతీతమైన బ్రహ్మమే ఆధ్యాత్మికము అని భాగవతంలో చెప్పబడింది. కార్యవర్గమునకు కారణ సంఘమునకు అతిరిక్తమైనటువంటి ఒక స్థితి ఏదైతే ఉందో దాన్ని ఆధ్యాత్మికము అని భాగవతంలో తెలుపబడింది. కార్యవర్గంబును కారణ సంఘంబు అధికరించి చెరించునాత్మతత్వం అధ్యాత్మమనబడు. అట్టి అధ్యాత్మము తెలియసేయగజాలు దీపమగుచు సకల వేదములకు సారాంశమై ఏకమై అసాధారణమగు ప్రభావరాజకంబైన పురాణ మర్మంబును గాఢ సంసారాంధకార పటలి దాటగోరెడి వారికి దయదలిర్ప ఏ తపోనిధి వివరించే ఏర్పడంగా. అట్టి శుకనామధేయ మహాత్ముగేయు విమల విజ్ఞాన రమణీయ వేడ్కగొలుతూ అని భాగవతం ప్రథమ స్కందములో తెలుపబడింది. కార్యవర్గంబును కారణ సంఘంబునధికరించి చెరించునాత్మతత్వం అధ్యాత్మమనబడు అన్నాడు. కార్యకారణ సమూహాన్ని అధికరించి చెరించే ఆత్మతత్వాన్నే ఆధ్యాత్మమని అన్నారు. కార్యములనగా దేహేంద్రియములు, కారణములనగా ఇంద్రియాది దేవతలు. సమస్త కార్యాలకు దేహేంద్రియాలు మూలం. అట్టి దేహేంద్రియాలకు కారణము ఇంద్రియాది దేవతలు. అందువల్ల కార్యములనగా దేహేంద్రియములు, కారణములనగా ఇంద్రియాది దేవతలు. ఇట్టి కార్యవర్గమును కారణ సంఘమును అతిక్రమించిన స్థితియే ఆధ్యాత్మికము. అనగా సమస్త ఇంద్రియాది కార్యములు, ఇంద్రియాది దేవతల యొక్క చేష్టలు ఇవన్నీ సమసిపోయిన స్థితి ఏదైతే ఉందో దాన్నే ఆధ్యాత్మికం అన్నారు. అనగా దేహాతీత, ఇంద్రియాతీత, గుణాతీతమైన బ్రహ్మమే ఆధ్యాత్మికము అన్నారు. ఎందువల్ల అంటే స్థూల సూక్ష్మ కారణ, అట్లాగే విశ్వతైజస ప్రాజ్ఞ, సత్వగుణ రజోగుణ తమోగుణ ఇవన్నీ దేహతాదాత్మ్యం చెందింపజేసేవి. ఇట్టి దేహాతీత, ఇంద్రియాతీత, గుణాతీత అన్నిటికీ అతీతమైనటువంటి యొక్క ఏ స్థితి అయితే ఉందో దాన్నే ఆధ్యాత్మికం అన్నారు. అనగా బ్రహ్మమే ఆధ్యాత్మికము. కార్యవర్గంబును కారణ సంఘంబునధికరించి చెరించునాత్మతత్వం అధ్యాత్మమనబడు. అట్టి అధ్యాత్మము తెలియసేయగజాలు దీపమగుచు. అది అట్టి ఆధ్యాత్మికము తెలియదగిన జ్ఞాన దీపమగును. సమస్త శాస్త్రాలలో ఏ జ్ఞానమైతే మనకు తెలుపబడుతుందో అది మానవుడికి కావలసిన జ్ఞాన ప్రకాశం, దాన్నే జ్ఞాన దీపం అంటారు. అట్టి ఆధ్యాత్మికము తెలియదగినటువంటి జ్ఞాన దీపం వంటిది. ఈనాడు మానవుడు అన్నీ తెలుసుకుంటున్నాడు, కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మాత్రం తెలియకుండా ఉన్నాడు. కానీ తెలియదగింది ఏదయ్యా అంటే ఆధ్యాత్మిక తత్వమే. సకల వేదములకు సారాంశమై అసాధారణమగు ప్రభావరాజకంబైన. అది సకల శాస్త్రముల యొక్క సారాంశమైన
అనన్యము, అసామాన్యము, మహాప్రభావ సంపన్నము అన్నాడు. సకల వేదముల యొక్క సారాంశం ఏమిటి? ఆత్మవస్తువే, పరమాత్మయే సకల వేదముల యొక్క సారాంశం. సకల వేదములకు సారాంశమై ఏకమై అసాధారణమగు ప్రభావ రాజకంబైన పురాణ మర్మంబును గాఢ సంసారాంధకార పటలి దాటగోరెడి వారికి దయదలిర్ప. అది అసామాన్యమైనది, అది అనన్యమైనది, అట్లాగే మహాప్రభావ సంపన్నమైనది. సమస్త పురాణముల యొక్క రహస్యం అదియే. సమస్త పురాణాల యొక్క, సమస్త శాస్త్రముల యొక్క సారాంశము, మహాగోప్యమైన స్వరూపము బ్రహ్మము అయినటువంటి ఆ మహాభాగవతాన్ని ఎవరికి చెప్పారయ్యా అంటే సుఖమహర్షి అజ్ఞానాంధకారములో ఉన్నటువంటి ఆ భవసాగరాన్ని దాటగోరే వారికి చెప్పాడట. ఎవరైతే లోకంలో ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించి సంసార సాగరాన్ని దాటగోరుతారో అట్టి వారికి ఈ భాగవతం చెప్పబడింది. అవును, మరి ఔషధం ఎవరికయ్యా అంటే రోగగ్రస్తునికి, ఆహారము ఎవరికయ్యా అంటే ఆకలి ఉన్నవాడికి, అట్లాగే ఆధ్యాత్మికము ఎవరికి అంటే జ్ఞానమనే తీరాన్ని పొందగోరే వారికి. అందువల్ల అట్టి భాగవతాన్ని అజ్ఞానాంధకారమనే సంసార సముద్రాన్ని దాటగోరే వారికి ఉపదేశించిన అపార కృపా పయోనిధి తపోనిధియగు వివేక విజ్ఞాన వేదవ్యాస పుత్రుణ్ణి ఆ సుఖమహర్షిని నేను ఆరాధిస్తున్నాను అని చెబుతున్నాడు. అందువల్ల సంస్కృత భాగవతం కన్నా తెలుగు భాగవతమే మిన్న అని మహాత్ములు అన్నారు. ఆధ్యాత్మికం అనే పదానికి ఇంత గొప్పగా చెప్పడం అనేది భాగవతం యొక్క విశిష్టత. అందుకే సమస్త కార్యకారణ సమూహాన్ని అధికరించి చెరించే ఆత్మతత్వాన్నే ఆధ్యాత్మికం అన్నారు. అట్టి ఆధ్యాత్మికము తెలియదగిన జ్ఞానదీపమవుతుంది. సకల శాస్త్రముల యొక్క సారాంశమైన అనన్యము, అసామాన్యము, మహాప్రభావ సంపన్నము, సమస్త పురాణ రహస్యము అయినటువంటి ఆ భాగవతాన్ని అజ్ఞానాంధకారమనే సంసార సముద్రాన్ని దాటగోరే వారికి ఆ కృపాప్రయోనిధి ఆ మహానుభావుడు వివేక విజ్ఞాన వేదవ్యాస పుత్రుణ్ణి ఆ సుఖమహర్షిని నేను ఆరాధిస్తాను అని చెప్పిన మాట మహాత్ముల యొక్క విశేషమైనటువంటి సంబోధన. అందువల్ల ఆధ్యాత్మికము అంటే అది కేవలం ఒక పదము మాత్రమే కాదు. ఆధ్యాత్మికం అంటే బ్రహ్మము, అది స్వభావ అధ్యాత్మముచ్యతే, తన యొక్క స్వరూపమే ఆధ్యాత్మికము అన్నప్పుడు మనం బాగా విచారించాల. మన యొక్క స్వరూపం ఏమిటి? మన యొక్క స్వరూపము స్థూల దేహము కాదు, సూక్ష్మదేహము కాదు, కారణదేహము కాదు, మహాకారణము తురీయము కూడా కాదు. తురీయాతీతమైనటువంటి ఆత్మస్వరూపమే మన యొక్క నిజస్వరూపం. అందువల్ల కార్యములనగా దేహేంద్రియములు, కారణములనగా ఇంద్రియాధి దేవతలు, ఇట్టి కార్యవర్గము కారణ సంఘమును అతిక్రమించిన స్థితియే ఆధ్యాత్మికము. అనగా దేహాతీత, ఇంద్రియాతీత, గుణాతీతమైన బ్రహ్మమే ఆధ్యాత్మికం అన్నారు. అందువల్ల ఆధ్యాత్మికం అంటే బ్రహ్మమే ఆధ్యాత్మికం. అట్టి ఆధ్యాత్మిక బుద్ధి ద్వారా ఆశా మమకారాలు లేకుండా చేసుకొని తాపములు లేనివాడవై సమస్త కర్మలు నాయందు ఉంచి జ్ఞానయుద్ధమనబడే బ్రహ్మనిష్ట చేయుము అని తెలియజేస్తున్నాడు. అర్జున, సమస్త కర్మలు పరమాత్మయగు నాయందుంచి ఆధ్యాత్మిక బుద్ధి ద్వారా తాపములు లేనివాడై ఆశా మమకారములు లేనివాడవై
నీవు యుద్ధము చేయుము అన్నప్పుడు ఏ యుద్ధము? ముష్టి యుద్ధము కాదు, బాణయుద్ధము కాదు, జ్ఞానయుద్ధము. అట్టి జ్ఞానయుద్ధం అనబడే బ్రహ్మనిష్ట చేయుము అని ఎవరికి చెబుతున్నాడు? ఒక్క అర్జునునికి మాత్రమే కాదు, సమస్త మానవాళికి సందేశాన్ని ఇస్తున్నాడు పరమాత్మ. అందువల్ల కార్యోపాధిరయం జీవ కారణోపాధిరీశ్వర కార్యకారణత్వాం హిత్వా పూర్ణబోధోవశిష్యతే అని అమృత బిందోపనిషత్తు తెలియజేస్తుంది ఈ మాట. కార్యోపాధి అయం జీవ కారణోపాధిరీశ్వర కార్యకారణత్వాం హిత్వా పూర్ణబోధ అవశిష్యతే అన్నాడు. అవిద్యోపాధి గలవాడు జీవుడైతే మాయోపాధి గలవాడు ఈశ్వరుడు. జీవ సృష్టికి ఈశ్వర సృష్టియే కారణం. అందుకే కార్యోపాధి అయం జీవ. కార్యములు ప్రతి జీవుడు చేస్తున్నాడు. స్థూల శరీర సంబంధ, సూక్ష్మ శరీర సంబంధ, కారణ శరీర సంబంధ ఈ క్రియలన్నీ చేయడానికి కారణము ఈశ్వర సృష్టి. ఈశ్వర సృష్టి అంటే పంచభూతములు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, గ్రహాలు, ఇదంతా ఈశ్వర సృష్టి. జీవ సృష్టి అంటే స్థూల శరీర సంబంధ, సూక్ష్మ శరీర సంబంధ, కారణ శరీర సంబంధ, జాగ్రత్త స్వప్న సుషుప్తి అనబడే ఈ జీవ సృష్టికి కారణము ఆ ఈశ్వర సృష్టియే ఆధారం. అందువల్ల కార్యోపాధి అయం జీవ కారణోపాధిరీశ్వర కార్యకారణత్వాం హిత్వా పూర్ణబోధ అవశిష్యతే. ఈ కార్యకారణములను అతిక్రమించితే సంపూర్ణమైన జ్ఞానము తెలియబడుతుంది. అందువల్ల కార్యములగు దేహేంద్రియములు, కారణములగు ఇంద్రియాది దేవతలను అతిక్రమించినటువంటి ఒక స్థితి ఏదైతే ఉందో దాన్నే ఆధ్యాత్మికము అన్నారు. అట్టి ఆధ్యాత్మిక బుద్ధి ద్వారా సమస్త కర్మలను నా యందు ఉంచి యుద్ధం చేయవయ్యా అని చెప్పినప్పుడు అది బాహ్య యుద్ధం ఎలా అవుతుంది? జ్ఞానయుద్ధమనే చెప్పుకోవాలి. అందువల్ల త్రిగుణ కార్యములకు స్థూల సూక్ష్మములను ఈశ్వరునందు అధ్యాత్మ బుద్ధితో ఉంచి ఆశ మమకారము తాపము లేనివాడవై జ్ఞానయుద్ధమనడు బ్రహ్మనిష్ట చేయుము అన్నారు. అందుకే బ్రహ్మనిష్టకే యుద్ధమని చెప్పబడింది. అంతేగాని భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సారాంశము అది బ్రహ్మ విద్య గనుక, అది యోగశాస్త్రము గనుక, అట్టి యోగశాస్త్రములో భగవద్గీత ఈ కర్మయోగాన్ని ఈ విధంగా చేయమని తెలియజేస్తుంది. అందువల్ల కర్మయోగం అంటే కర్మకాండ కాదు. కర్మయోగం అంటే బ్రహ్మనిష్టలో కూర్చున్నది మొదలు బ్రహ్మమునందు ఐక్యమయ్యే స్థితి ఏదైతే ఉందో, ఆ ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని కర్మయోగం అన్నారు. ఐక్యమైన తర్వాత తెలియబడే విషయం ఏదైతే ఉందో దాన్ని జ్ఞానయోగం అన్నారు. అందుకే ఒకే బ్రహ్మనిష్ట ప్రారంభ పరిపక్వ దశల్లో ఉంటుంది కనుక ప్రారంభము కర్మయోగం అన్నారు, పరిపక్వము జ్ఞానయోగం అన్నారు. అందుకే అర్జున, సమస్త కర్మలను పరమాత్మయగు నాయందుంచి ఆధ్యాత్మిక బుద్ధి ద్వారా అనగా బ్రహ్మజ్ఞాన సంబంధమైన బుద్ధి ద్వారా ఆశా మమకారములు లేనివాడవై త్రివిధ తాపములు లేనివాడవై యుద్ధము చేయుము అని తెలియజేస్తున్నాడు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక బుద్ధిని సంపాదించుకోవాలి. ఆధ్యాత్మిక బుద్ధి అంటే పుట్టని చావని త్రోవ వెదికి కొనుట దొడ్డ బుద్ధి అని భాగవతంలోనే చెప్పబడింది. పుట్టని చావని త్రోవ అంటే జనన మరణములు లేనటువంటి యొక్క కైవల్య మార్గము. దాన్ని ఆధ్యాత్మిక బుద్ధి అన్నారు. బుద్ధి అందరికీ ఉంది. ప్రతి మానవుడికి బుద్ధి ఉంది, ప్రతి మానవుడికి మనస్సు ఉంది, ప్రతి మానవుడికి తెలివి ఉంది. కానీ ప్రతి మానవుడు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నాడా? ప్రతి మానవుడి యొక్క మనస్సు సన్మార్గంలో ఉన్నదా? ప్రతి మానవుడి యొక్క తెలివి
ఆ సత్యస్వరూపాన్ని, ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటుందా? లేదు కదా. అందువల్ల ఆధ్యాత్మికపరమైన బుద్ధి ద్వారా సమస్త కర్మలు నా యందు ఉంచంటే, ఆధ్యాత్మిక బుద్ధి అంటే అంతర్ముఖ వృత్తి రూప ధ్యానమే ఆధ్యాత్మిక బుద్ధి. అట్టి ధ్యానములో మనము సమస్త కర్మలు ఈశ్వరునందు ఉంచిన వాళ్ళం అవుతాం. అందువల్ల సమస్త కర్మలకు మనస్సే నిలయం గనక మనస్సును అంతర్ముఖం చేస్తే సమస్త కర్మలు ఈశ్వరునందు ఉంచిన వాళ్ళం అవుతాం. అందుకే మనస్సును అంతర్ముఖం చేయనంత వరకు సమస్త కర్మలకు లోబడి ఉంటాం గనుక అట్టి కర్మల యందు నీ బుద్ధిని ఉంచక నా యందు ఉంచవయ్యా, నా యందు ఉంచి ఆ జ్ఞానయుద్ధమనబడే బ్రహ్మనిష్ట చేయవయ్యా అని చెబుతున్నాడు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానము సంపాదించుకొని అంతర్ముఖ వృత్తి ద్వారా ఆత్మైక్య సిద్ధిని పొందమని చెప్పేదే భగవద్గీత. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.